హాయ్ అందరికి ఇన్నియల్సల్ ఛానల్కి స్వాగతం. ఇంతకు ముందు మా చెట్లో నేతి బీరకాయలు కోసి కూర చేసి వీడియోలో చూయించాం కదా, మళ్ళీ పచ్చడి చేసి చూయించుతానని చెప్పాను. ఇప్పుడు ఉదయం దోశలేకి టిఫిన్ లేకి మళ్ళీ ఇప్పుడు మా చెట్లో నేతి బీరకాయ కోసి మీకు పొయ్యి మీద రోటి పచ్చడి చేసి ఎలా చేయాలో విధానం చూయించుతా. ఇది ఒక బీరకాయ, 3 టమాటాలు, ఇగో ఒక 12 పచ్చిమిరపకాయలు, చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఉల్లిపాయలు రేటు తక్కువని ఈ 100కు 6 కేజీలు 7 కేజీలు ఇచ్చారు. 3 కేజీలు అట్లాంటివి తీసుకొని లావి చేయమంటారు పిల్లలు. మనం ఏం పని చేస్తున్నాము, చిన్నవి ఒలుచుకోవచ్చులే, రేటు తక్కువ కదా అని తీసుకుంటా నేను. అది ఈ ఉల్లిపాయలు, ఈ 5 చిన్న ఉల్లిపాయలు, ఒక తెల్లగడ్డ, కొద్ది కొత్తిమీర, కొద్ది కరివేపాకు, టమాటాలు, 12 పచ్చిమిర్చి, బీరకాయ. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఎలా చేయాలి ఇదంతా కోసి పెట్టుకుందాము, మళ్ళా కడుక్కుందాం. పచ్చిమిరపకాయలు, టమాటాలు సేదుంటాయి అన్నమాట. సేదుంటే అంత తయారు చేసుకున్న తర్వాత సేదుంటే అంత వేస్ట్ అయిపోతుందా, కూర వేస్టే, పచ్చడి వేస్టే. చూద్దాం. సేదుంటేమో బాగుంది. ఇప్పుడు కోసుకుందాం. ఇది మా చెట్లో నేతి బీరకాయ పచ్చడి సూపర్ ఉంటుంది. నేతి బీరకాయ పచ్చడి పొయ్యి మీద మగ్గబెట్టి రోట్లో నూరుకుంటే సూపర్గా ఉంటుంది. మేము అప్పుడు చిన్న కాయలు ముదిరిపోకుండా చిన్న లేత కాయలు ఉంటున్నాయి పొలాలలో. బీరకాయలు, గోంగూర, పచ్చిమిరపకాయలు, బీరకాయలు ఉడకబెట్టి పప్పు మాదిరి ఎంపుకొని అంత ఎన్నపూస ఆముదం వేసి తాలింపు వేసుకొని తింటున్నాం. సూపర్గా ఉంటున్నది. ఆరకబూలో, కొరబూలో వాటిల్లో పూర్వకాలని అంటారు. మాకేమో కావాలి పూర్వకాలని వంటలు. ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకొని మగ్గ పెడదాం. చూపించుతా ఇప్పుడు ఎలా చేయాలంతా మీకు చూపించే చేస్తా. బాగుంటుందండి, మీరు కూడా చేసుకోండి. ఇలా చేసుకుంటే దోశ లేకైనా, ఇడ్లీ లేకైనా, చపాతీ లేకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకొని మగ్గ పెడదాం. చూపించుతా ఇప్పుడు ఎలా చేయాలంతా మీకు చూపించే చేస్తా. బాగుంటుందండి, మీరు కూడా చేసుకోండి. ఇలా చేసుకుంటే దోశ లేకైనా, ఇడ్లీ లేకైనా, చపాతీ లేకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు కడిగి పెట్టిన. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కోసుకుందాం. ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఈ బీరకాయకు, ఈ టమాటాలకు పులుపు కారం సరిపోద్ది అన్నమాట. ఇట్లా అన్నం లేక చేసుకునే అయితే బాగుంటుంది అన్నమాట. అన్నం లేకైతే పుల్లగా కారకారంగా బాగుంటుంది. ఈ టిఫిన్లలోకి పుల్లగా అట్లా బాగుండదు. అంటే ఈ టమాటా, ఈ బీరకాయ, ఆ పచ్చిమిరపకాయలు, కారం అవన్నీ సరిపోతాయి అన్నమాట. బాగుంటుంది. పెట్టుకుందామా, ఇంకా పొయ్యి అంటించుకుందామా. పొయ్యి అంటించుకుందాం. పెట్టినాం. ఈ పొయ్యి మీద మా ఇన్నమ్మకు నీళ్ళు కాగబెట్టినాం అన్నమాట. దాంట్లో నిప్పులు ఉన్నాయి అన్నమాట. దాంట్లో పుల్లలేద్దాం. మా ఇన్నమ్మ చూడు ఏం పని చేసుకునేది మమ్మల్ని. దమ్మి మీద బాండీలు పెట్టుకున్నాం కదా. బాండీలో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పచ్చిమిరపకాయలు ఇలా తుంపేసుకోవాలి. అంటే నూనెలో అయితే ఎగిరి పడతాయి అన్నమాట. ఎగిరి పడకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా మగ్గాలన్నమాట. ఇలా మగ్గితే బాగుంటుంది.
ఇక ఈ పక్క తీసి పెట్టుకున్నాం, ఇలా పక్క తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు కదా అవి పక్కకు పెట్టేసినాం కదా, పచ్చిమిరపకాయలు మగ్గినాక ఇప్పుడు ఇవి వేసుకున్నాం. ఇవి వేసుకొని ఇక ఇవి తాలింపు వేసుకోకూడదు, ఇంకా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుండదు టేస్ట్. ఇప్పుడు నూనె వేసుకున్నాం, తగినంత నూనె వేసిన. ఇప్పుడు ఇది మగ్గుతుంది, ఒక 10 నిమిషాలకు అంత మగ్గిపోద్ది అనమాట. పసుపు వేసుకున్నాం, బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది అనమాట. మూత పెట్టేసుకున్నా, మూత సరిపోదు. ఇంకా చూడండి, ఇంతే మగ్గ పెట్టుకునేది. ఇలా మగ్గ పెట్టుకున్నాక దించుతాం. ఒక 2 నిమిషాలు మగ్గితే మగ్గిపోతుంది. ఇలా దించేసుకుందాం, బాగుంటుంది అన్నమాట. అలాగా మనం ఇవి ఒలుచుకుందాం, ఈ ఉల్లిపాయలు ఒలుచుకున్నాము. ఇంత లేట్ అవుతుంది, సన్నయ్య తీసుకుంటేనే వద్దంటారు. ఈ సన్నయ్య బాగుంటాయి టేస్ట్గా. ఉంటాం సర్దుకొని. మేము ఉన్నప్పుడు, చిన్నప్పటి నుంచి మేము ఆ సిచ్యువేషన్లో బతికినాం కాబట్టి మేము అలానే ఉండాలనిపించదు మాకు. తక్కువ రేటు ఇష్టపడి అప్పుడు తిండి లేకుండా కూడా మేము అలా ఉన్నాం అన్నమాట. మా కుటుంబం పెద్దది, అంత చిన్న చిన్న పిల్లలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ అలా ఉన్నామన్నమాట. తమ్ముళ్ళు వాళ్ళు చిన్నోళ్ళు, నేనే పెద్ద. అట్లా ఉండి లేకుండా మేము అట్లా సర్దుకొని ఉన్నామన్నమాట. ఇదిగా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి అంతే. ఈ విధంగా మగ్గబెట్టుకొని తీసేసుకున్నామా, ఇంకా తీసేస్తామంట. అది ప్రతిసారి చెప్పినారని అనుకోవద్దు, మేము ఇట్లే పెట్టుకుంటాం మూత దీనికి. అబ్బా, ఈ చెట్టు ఉంది కదా, అంత గలీజు కడిగిన తుడుచుకున్నా, కడిగిన అన్నమాట. శుభ్రంగా మగ్గింది. ఇక ఇలా మగ్గిపోయింది మొత్తం. పెట్టుకున్నాం పక్కన, చల్లారుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇదిగో 1 స్పూను జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది అన్నమాట పచ్చట్లో. అందరూ నువ్వులు శనగకాయ పప్పులు వేయించుకొని వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇలా నార్మల్గా బాగుంటుంది. ఇదిగో కొద్దిగా కల్లుప్పు వేసుకున్నాం, కొంచెం సరిపోయేంత, రుచికి సరిపోయేంత. ఇప్పుడు కొద్దిగా దంచుదాం. ఇప్పుడు ఇవి మగ్గబెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం, రోటిలో వేసేసుకుని ఏందమ్మా మా విన్ని ఎప్పుడు పని చేయలేదు, మమ్మల్ని ఏడుస్తూనే ఉంటుంది. నువ్వులు వేసుకొని వేసుకోవచ్చు, శనగకాయ పప్పులు వేయించుకోవచ్చు. ఇవి దోస గింజలు కానీ పుచ్చగింజలు కానీ అవన్నీ ఏవైనా వేసుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ వీడియోలో పుచ్చగింజలు దోస గింజలు ఎలా పచ్చడి చేయాలో మీకు మళ్ళా చూపించుతా. అయ్యొద్దు అంటుంటారు మా పిల్లలు. దోస గింజలు ఏం బాగుంటాయి పచ్చడి అని, అవి బాగా తింటే టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మగ్గిపోయింది మొత్తం వేసుకున్నాం. ఇంకా దీన్ని తాలింపు వేసుకుంటే అంత పెద్ద టేస్ట్ ఏమనిపోయింది. ఇంక ఇట్లా వేసుకొని తింటేనే బాగుంటుంది అన్నమాట.
మేము పెద్ద రోళ్ళల్లో పచ్చడి నూతుంటే శబ్దం వచ్చేది. తెల్లారుజామున 3 గంటలకే లేచి అందరూ పనులకు పోయేటోళ్ళు అంతా చేసుకొని పచ్చడి నూరుకొని అన్నం వండుకొని, అప్పుడు తక్కువలే కూరలు, అన్ని కూరగాయలు పండినా. ఇప్పుడు అప్పుడు ఫ్రైలు అట్లా చేసుకునే వాళ్ళు కాదు. పచ్చడి, పప్పు చారు అవే ఎక్కువ మాకు. కదా ఈ ఉల్లిపాయలు ఇప్పుడు దంచుకున్నాం. ఇట్లా మేము దంచుకునేది ఇట్లా అంతే. ఒక్క ముక్కలు దంచుకుంటే నంచుకుంటే బాగుంటుంది అన్నమాట, పచ్చి పచ్చిగా. తెల్లగడ్డ, ఒక తెల్లగడ్డ చేసుకున్నాం కదా, ఇవి కూడా ఇలాగ దంచుకోవాలన్నమాట. ఎట్లా దంచుకోవాలంటే ఇట్లా దంచుకొని వేసుకునే వాళ్ళం మేము అప్పుడు. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర దోశ పోసుకున్నాం. బీరకాయ పచ్చడి అయిపోయింది కదా, దోశ పోసుకున్నాం. పెన్నెం కాలింది. ఏం చెప్పాను, నేతి బీరకాయ రోటి పచ్చడి చేశాం కదా. పొయ్యి మీద మగ్గబెట్టి రోట్లో నూరిన పచ్చడి, రోకలు తగిన ఎంత టేస్ట్గా ఉంటుందో అంత సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దోశలోకి వేసుకొని తినాలి. ఇక దోశ పోసాను, పచ్చడి చేశాను కదా బీరకాయ పచ్చడి, టిఫిన్లోకి బాగుంటుంది అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.